శిశిర, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఆఖరి నిమిషంలో నిన్నలా ఆపడం నీ కోపం తెప్పించిందని నాకు అర్థమైంది. కానీ నన్ను కూడా అర్థం చేసుకో శిశిర. ఏం అర్థం చేసుకోవాలి రాజ్? ఒక ముద్దు ముచ్చట లేదు. పెళ్ళంటే పందిళ్ళు పేరంటాళ్ళు అంటూ బంధుజనంతో కలకలలాడేది. మనకి అలాంటి ముద్దు ముచ్చట ఏమీ జరగలేదు. అలాగని నేను ఈ విషయంలో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మన పెళ్లి నిర్ణయంలో నేను కూడా భాగస్వామినే కదా. అందుకే ఆ విషయంలో నేను నిన్నొక్కడే బ్లేమ్ చేయట్లేదు. అలా అని నాకు కూడా నువ్వు తప్ప వేరే బంధువులు లేరు. శివగామి ఉన్నా కూడా నేను శత్రువుగానే చూశాను తప్ప అక్కలాగా ఎప్పుడూ భావించలేదు. కానీ నాకు ప్రేమను పంచే విషయంలో, నా బాగోగులు చూసుకునే విషయంలో శివగామి ఎప్పుడూ తక్కువ చేయలేదు. అందుకే శివగామి సీమంతం చేస్తాననగాని నేను కాదనలేకపోయాను. అందుకే నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. నాకు నా కడుపులో బిడ్డకి అడ్డంకులు కలిగి ప్రమాదం జరుగుతున్నప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి శివగామి నన్ను బిడ్డని కాపాడింది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది.